అన్ని రంగాల్లోకి ఇటువంటి ఛాలెంజ్ ఉన్నది, కరప్షన్ ఛాలెంజ్. వాళ్ళు మమ్మల్ని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తారు, నవ్వుకుంటూ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒకటి. రెండోది, జల్లికట్టు ఉద్యమం తమిళనాడు జరుగుతుంది కదా, దీంట్లో టాక్ వచ్చిందనమాట. ట్రెడిషన్ కాపాడుకోవడానికి తమిళనాడు అంతా కూడా ఏకమై కల్చర్ కాపాడుకోవడానికి అంతగా ఉద్యమిస్తున్నారు. అది చాలా అభినందించవలసిన విషయం. మన యొక్క ఎర్రచంద్రం మన సంస్కృతిలో భాగమై ఉంది, శేషాచలంలో ఉంది, వెంకటేశ్వర స్వామితో ముడిపడి ఉంది, మన రాయలసీమలో ఉంది. ఈ దీనికి వచ్చేప్పటికీ మరి మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, రెండు రాష్ట్రాలకి చూపెడదామనే ఉద్దేశం మనకు ఉండేది. కానీ ఈ మధ్యన మళ్ళీ జల్లికట్టు ఉద్యమం చూసినాక తమిళనాడు వాళ్ళు వాళ్ళ రాష్ట్ర యొక్క ట్రెడిషన్స్ ని కల్చర్ ని కాపాడుకోవడానికి ఎంత ఏకమయ్యారు. అదే మనకి ఏదైనా సంఘటన జరిగితే మన తెలుగు రాష్ట్రంలో ప్రజలంతా కూడా డివైడ్ అయిపోతారు అనమాట. కులం, మతం, సంఘం, ప్రాంతం అన్ని కూడా. ఆ కొట్టేవాడు మావాడు అంటాడు ఒక ఆయన, చచ్చిపోయినాడు మావాడు అంటాడు ఇంకొక ఆయన, లేకపోతే చెట్టు కొట్టి ఆయన్ని ఎందుకు మీరు వాళ్ళ మీద అటాక్ చేయాల్సి వస్తుంది, కొట్టుకున్నారు అని అంటాడు ఇంకొక ఆయన. 3. 4వ ఆయన అంటాడు అసలు ఈ అడవుల్లోకి ఇదేం పని అని ఇంకొక ఆయన అంటాడు. ఈ ఎవరంతా అనేది అందరూ కూడా తెలుగులే ఒక్కరు కూడా అందరూ కలిసి ఇది తెలుగు సంపద, జాతీయ సంపద, రాష్ట్ర సంపద, జాతీయ సంపద, దీన్ని మనం పరిరక్షించుకోవాలా, అందరూ చేయి కలపాలా, మన ఏరియా, మన ప్రాంతం, మన సంస్కృతులు భాగమని మరి అది ఆటాకు కూడా వచ్చింది. ఎర్రచంద్రం కాపాడుకోవడానికి మాత్రం తెలుగు వాళ్ళంతా కలిసి లేరు, ముక్కలు ఉంటారు. కులం, మతం, ప్రాంతం అన్ని దీంట్లో ఉన్నాయి. డబ్బులు, పార్టీ, అన్ని రకాల అవలక్షణాలన్నీ కూడా మన ఎర్రచంద్రంలో ఉన్నాయి. అది ఈ ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ మేము చాలా 1 year మానసిక క్షోభ అనుభవించాము. ఏ విధంగా దీన్ని ఏం చేయాలి, ఏంటిది, మమ్మల్ని ఎందుకు చేశారు అనేది ఒక పర్పస్ ఉండేది. మళ్ళీ తర్వాత ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది అది ఎప్పటికప్పుడు పొలం చేస్తుండేవాడు. 2 నెలలు అని. ఇప్పుడు నాకు ఇచ్చింది 4 నెలలు టైం. 4 నెలలు అయిపోయినాక నన్ను ఎక్కడ పోస్టింగ్ మార్చారు కదా, ఇంకో 2 నెలలు, ఇంకొక 3 నెలలు. మరి పోనీ టాస్క్ ఫోర్స్ అనేది స్మగ్లింగ్ అరికట్టడానికి ఏర్పడిన జీవోవా, లేకపోతే ఇది ఏమైనా స్మగ్లింగ్ 5-10-12 లక్షల ఎకరాలను తీసుకున్నారా, అసలు స్మగ్లింగ్ గురించి తెలిసిన వాడికి డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ జీవోలు ఏర్పాటు చేసినప్పుడు అంటే తెలీదు. అది తెలియనప్పుడు, ఈ జావాది హిల్స్ గురించి ఏం తెలియనప్పుడు ఏర్పడిన జీవోలు ఇవి, అప్పుడు ఇచ్చిన స్ట్రెంగ్త్ ఇది. సో ఇది సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి ఇన్వెస్టిగేషన్ పవర్. ఒక 1.5 year అయినాక మేము అసలు ఏంటిది, మాకు ఏం చేస్తారు, మమ్మల్ని ఎందుకు పెట్టారు ఇక్కడ, ఊరినే పంపించేది ఎందుకు, ఊరినే తిరిగిదండగా గవర్నమెంట్కి ఏం పవర్స్ లేవు, పాడు లేవు, ఎవరు ఫారెస్ట్ వెనకాల పోలీస్ వెనకాల వెళ్ళారు కదా వేసింది డిఐజీ ని అని వెళ్ళి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఇంకొక జియో ఇచ్చి పోలీస్ పవర్స్ లాగా ఇచ్చారన్నమాట 1.5 year తర్వాత. ఇది అందరూ మీ అందరికి కూడా తెలుస్తుంది. ఎనీహౌ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ముందు మొహం చూపించి ఒకరు ఉన్నారు అనేది ఇప్పటికి కూడా జియో రీస్ట్రక్చర్ చేయాల్సి వస్తుంది దీన్ని హ్యాండిల్ చేయాలంటే. అది నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్